హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. వెస్టిండీస్ జింబాబ్వేపై ఒక అల్టిమేట్ విజయం సాధించింది. అయితే దీని తర్వాత వెస్టిండీస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కంటే ఒక బెటర్ 100తో ముందుకు వెళ్ళింది. ఎస్పెషల్లీ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్కి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే టీమిండియా సెమీఫైనల్కి చేరుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. దాంతోపాటు వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ విండీస్ టీం గుర్తుకొచ్చింది. ఎందుకంటే 2010 చూసుకుంటే సేమ్ యాస్టేస్ ఇలాగే ఆడారు, అలాగే ఛాంపియన్ కూడా అయ్యారు. అలాగే వెస్టిండీస్ టీం చూసుకున్నా కూడా 10 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అయితే పర్ఫార్మెన్స్ చూసుకుంటే వెస్టిండీస్కి మంచి, బట్ టీమిండియా చూసుకుంటే బిగ్గెస్ట్ తలనొప్పిగా మారింది. ఎస్పెషల్లీ వెస్టిండీస్ చూసుకుంటే జింబాబ్వే గెలిచిన తర్వాత వాళ్ళ రన్ రేట్ సౌత్ ఆఫ్రికా కంటే బెటర్ అయింది. అయితే టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఇంకెన్ని మ్యాచెస్ గెలవాలి. దాంతోపాటు వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటే టీమిండియాకు ఇంపార్టెంట్ మ్యాచ్గా మారిపోతుంది. అయితే టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? అయితే ఈ వీడియోలు చూసుకుంటే ఫుల్ డెప్త్గా మాట్లాడుకుందాం. అయితే టీమిండియా సౌత్ ఆఫ్రికా పైన 76 పరుగులతో ఓడిపోయిన తర్వాత రన్ రేట్ అమాంతం పడిపోయింది. అయితే టీమిండియా నెట్ రన్ రేట్ చూసుకుంటే -3.80 ఉంది. బట్ వేరే సౌత్ ఆఫ్రికాలకు వెస్టిండీస్ రన్ రేట్ చూసుకుంటే మాత్రం అమాంతం పెరిగిపోయింది. అయితే రన్ రేట్ విషయం వస్తే టీమిండియా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారిపోయింది. అయితే టీమిండియా రన్ రేట్ పాజిటివ్లోకి తీసుకొచ్చి సెమీఫైనల్కి క్వాలిఫై అవ్వమంటే చాలా కష్టం అవుతుంది. బట్ టీమిండియాకి చూసుకుంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. వెస్టిండీస్కి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో ఉంది, అలాగే టీమిండియాతో ఉంది. ఆ 2 మ్యాచెస్ ఓడిపోతే డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా టీమిండియా ఈ గ్రూప్ నుంచి క్వాలిఫై అయిపోతారు. అది కూడా టీమిండియా మిగతా మ్యాచెస్ అన్ని గెలవాలి. అలాగే ఇంకొక విధంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో 2 పడాలి. సో దాంతో 2 టీమ్స్ కూడా ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. దాంతోపాటు ఇండియాలకి వెస్టిండీస్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతారు. అలాగే టీమిండియా చూసుకుంటే జింబాబ్వేపై ఒక నార్మల్ విక్టరీ సాధించే సరిపోతుంది. సో అందుకే వరల్డ్ కప్లో ఒక్క మిస్టేక్ చేసినా కూడా మిగతా మ్యాచెస్ వేరే టీం పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వరల్డ్ కప్ చూసుకుంటే టీమిండియా అన్ని మ్యాచెస్ గెలిచింది. సో అందుకే సెమీఫైనల్ కలిగి ఫైనల్ చూసుకుంటే ఏ టీం పైన కూడా ఆధారపడలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే టీమిండియా సౌత్ ఆఫ్రికాలకు వెస్టిండీస్ పైన ఆధారపడుతుంది. ఇన్ఫాక్ట్ వెస్టిండీస్ వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళ ఫిష్లో క్వాలిఫై అయిపోతారు. అయితే టీమిండియా క్వాలిఫై సినారీ అయితే ఇది. అయితే టీమిండియా వరల్డ్ కప్లో క్వాలిఫై అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి.